మూడోది తెలివిగా స్వీకరించడం. శాస్త్రం అటు అసంకల్పిత చర్య చేయవద్దు, ఇటు నిస్సహాయంగానూ స్వీకరించవద్దు. ఆగి బుద్ధి ఉపయోగించి కొంచెం సమయం వెచ్చించి సరైన నిర్ణయం తీసుకోవాలంటుంది. ముందు పరిస్థితి బేరీజ్ వేయాలి. ఆ పరిస్థితి పరిష్కార మార్గం ఉందా లేదా, పరిష్కారం లేకపోతే దాన్ని నవ్వుతూ స్వీకరించేట్టుగా మనస్సు దిట్టుపరుచుకోవాలి. అలా ఉన్నది ముందు ముందు చూద్దాం. పరిష్కారం లేని పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించడం దాన్ని మార్చలేమనకండి, దాని నిర్వచనమే మార్చలేని పరిస్థితి. అందువల్ల తెలివైన స్పందన అంటే పరిస్థితిని మార్చడానికి సమయాన్ని దుర్వినియోగం చేయకండి. మనసును పరుచుకునే ప్రయత్నం చేస్తే అది మనకు కొంగది. దీన్ని తెలివైన స్పందన అంటారు. పరిష్కారం ఉన్న పరిస్థితి అయితే బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. సామధాన వ్యయ దండోపాయాలు ఉన్నాయి, కానీ దండోపాయం చివరి పరిష్కారం. దండోపాయం ఉపయోగించవలసి వచ్చిన పరిస్థితి వస్తే ఉపయోగించక తప్పదు. ముక్కు మీద దాల్చి వస్తే గురి చూసుకుంటుంది, గురి తప్పకూడదు. కానీ మొదటే దండోపాయం ఉపయోగించవద్దంటాం శాస్త్రం. కోర్టు కూడా ఒక వ్యక్తికి ముందు ఉరి శిక్షణ విధించదు. ఇరుపక్షాల ప్రతివాదన విన్నాక, సాక్ష్యాలు పరిశీలించాక పరిస్థితిని బేరేజ్ వేసుకుని అప్పుడు ఆ నిర్ణయానికి రావడానికి 7 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. అది జ్ఞాన లక్ష్యం. కృష్ణ పరమాత్మ, జ్ఞాని, దుర్యోధన అనేక మార్గాలు ప్రయత్నించి అవి పనిచేయకపోతే ధర్మయుద్ధం తప్పదు. అది తప్ప వేరే మార్గం లేదు. భీష్మద్రోణులు చెడువైపు తలవగితే వాళ్ళని శిక్షించక తప్పదు. ఇది స్పందన. అందువల్ల వేదాంతం మొదటి 2 పద్ధతులు కాకుండా 3వ పద్ధతి పాటించమని. ఈ పద్ధతిలో 2 దశలు ఉన్నాయి. పరిస్థితిని మార్చలేకపోతే ధైర్యంగా దాన్ని మార్చగలిగితే మార్చడానికి సరైన కర్మ చేయాలి. పరిహార కర్మలు చేయవలసి వస్తే చేయవచ్చు, తప్పులేదు. శాస్త్రమే వాటిని సూచించింది. మార్చలేని పరిస్థితుల గురించి వాపోతో కూర్చోవద్దు. ఇది స్థితప్రజ్ఞ లక్షణం. స్థితప్రజ్ఞుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎందుకు చలించడు, ఏది శాస్త్రం కాదని తెలుసుకోవాలి. ఆనందం వస్తే పొంగిపోడు, ఎందుకంటే అది శాస్త్రం కాదని అతనికి తెలుసు. దుఃఖం వస్తే కుంగిపోడు, ఎందుకంటే అది శాస్త్రం కాదని. ఇది కూడా వెళ్ళిపోతుంది, ఈ సత్యం అతనికి తెలుసు. ఒక వ్యక్తి నా నుంచి వెళ్ళిపోతూ నా జీవితం నిరర్ధకం అనుకుంటే ఆ భావనను మేఘావృత భావన అంటారు. అంటే అతనికి ఆలోచన శక్తి మమకారం అనే మేఘం కప్పివేస్తుంది. దానివల్ల అతను సరిగ్గా ఆలోచించలేకపోవచ్చు. మనమంతా ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా ప్రయాణం చేయాలి, చివరికి ఒంటరిగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలి. ఒంటరితనానికి మన జీవితం అంటే ఏకాగ్రగా బతకడం. నిజానికి మనలో ఒక రహస్యపరం ఉంటుంది. కొన్ని భావాలు ఎంత చనువుగా ఉన్న వారితో కూడా పంచుకోలేము. అలాంటప్పుడు ఎవరు లేకపోతే జీవితం శూన్యం అనుకోవడం మేఘావృత భావన. అన్నీ బాగుంటే దేవుణ్ణి, ధర్మాన్ని, ఆధ్యాత్మికతను కూడా మర్చిపోతాం. ఇది కూడా మేఘావృత భావనే. జ్ఞానిని ఏ మేఘం కప్పదు. కర్మయోగ వేరు, జ్ఞాని వేరు. కర్మయోగానికి సంబంధించిన జ్ఞానమే ఉంటుంది. అతను ఈశ్వరార్పణ భావం కర్మ చేస్తాడు, కానీ తనే బ్రహ్మజ్ఞానం పొందింది. అందువలన జ్ఞాని అంటే జీవాత్మ పరమాత్మ జ్ఞానం పొందిన వ్యక్తి. ఈ జ్ఞానాన్ని 12-20 శ్లోకాల్లో చూసాం. 54వ శ్లోకం అటువంటి జ్ఞాన లక్షణాలు ఏమిటని అర్జునుడు అడిగాడు. జ్ఞాని పొందే జ్ఞానం ఏమిటి? నేను ఆత్మను, ఆత్మ అకర్త అభోక్త, ఆత్మ ఏకం సర్వగతం నిత్యం. నేను అటువంటి ఆత్మను తెలుసుకోవడం ప్రజ్ఞని. బుద్ధిలో పొందిన ఆ జ్ఞానాన్ని మనసులో నింపుకొని ఆ జ్ఞాన నిష్ఠలో నిలబడటం స్థితప్రజ్ఞత అంటారని చూసాం. అటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలు ఇంతవరకు చెప్పుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అవి మళ్ళీ టూకిగా చూస్తే ఆత్మ ఏవ ఆత్మనా తుష్ట, తనలో తాను తృప్తి పడతాడు. సర్వాం కామాం ప్రజహాతి, కోరికలను త్యజిస్తాడు. దుఃఖేషు దిగ్భ్యమనాహ, సమత్వం పాటిస్తాడు. వీత రాగ భయక్రోధ, రాగం భయక్రోధాల నుంచి విడబడతాడు. 5 సర్వత్ర అలభిస్నేహ, దేని మీద మమతాసక్తులే. మంగళాశాసన పరమరాచార్య సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృపాయ